చెన్గేశ్పూర్ గ్రామంలో అక్రమంగా కల్లును విక్రయిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్. సకాలంలో స్పందించని ఎక్సైజ్ పోలీసులు. చెన్గేశ్పూర్ గ్రామంలో అక్రమంగా కల్లును విక్రయించేందుకు వచ్చిన వాహనాన్ని గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ అడ్డుకున్నారు. శుక్రవారం తాండూరు మండలం చెన్గేశ్పూర్ గ్రామంలో అక్రమంగా కల్లును విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ అడ్డుకున్నారు. తమ గ్రామంలో గీతా కార్మికులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని కాదని, బయటి నుండి వచ్చే వ్యక్తులకు కల్లును విక్రయించేందుకు, తరలించేందుకు తాము ఒప్పుకునేదే లేదని ప్రవీణ్ గౌడ్ అన్నారు. తమ గ్రామానికి అక్రమంగా కల్లు విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని అడ్డుకున్న వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని ఎక్సైజ్ సిఐకి ఫోన్లో సర్పంచ్ ఫిర్యాదు చేశారు. అరగంటలో వస్తామన్న ఎక్సైజ్ పోలీసులు 3 గంటలైనా రాలేకపోయారు. అంతేకాకుండా తనపై దాడి చేయడానికి కొంతమంది అక్కడికి వచ్చారని కరణ్ కోట్ పోలీసులకు కూడా సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అప్పటికే సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ అడ్డుకున్న వాహనాన్ని కొందరు దౌర్జన్యంగా అక్కడి నుండి తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ కల్లు విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని తాను అడ్డుకున్నానని, అడ్డుకున్న వాహనాన్ని దౌర్జన్యంగా అక్కడి నుంచి కొందరు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల ముందు తాము నిర్వహిస్తున్న కల్లు దుకాణాన్ని ఆగమేఘాల మీద ఎక్సైజ్ పోలీసులు వచ్చి 30 పెట్టెల కల్లును నేలమట్టం చేశారని, అదేవిధంగా తాను అడ్డుకున్న వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని ఎక్సైజ్ పోలీసులను కోరినా సకాలంలో రాలేకపోయారని, 3 గంటలు వేచించిన ఎక్సైజ్ అధికారులు తనకు న్యాయం చేయలేకపోయారని సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కల్లును విక్రయించడానికి వచ్చిన వాహనాన్ని సీజ్ చేయాలని చెన్గేశ్పూర్ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు మా గ్రామంలో గీత కార్మిక సొసైటీ తరఫున ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ 2 ఏళ్ళు తాండూరుకు చెందిన వ్యక్తులకు, బయటి వ్యక్తులకు 2 ఏళ్ళు లీజుకి ఇచ్చిండ్రు. అది మార్చి 30 వరకు అయిపోయింది, 31 వరకు. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఊళ్ళోనే చేసుకోవాలి. గీత కార్మిక సంఘం అంటే ఈ సొసైటీ అంటే సభ్యులే చేసుకోవాలి ఊళ్ళోనే. 2 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు. మిగతా ఒక వర్గం ఉంటుంది, మిగతా 2 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారని చెప్పి, పేదవాళ్ళు బతకాలని చెప్పి మా నిర్ణయించుకొని చేయాలని అనుకుంటున్నాము. దీనికి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు కల్లు వాహనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి ఎత్తుకుని తీసుకోవచ్చు. దౌర్జన్యంగా వాహనాన్ని డైరెక్ట్గా ఒక మా ముందల నేను అడ్డం ఉంటే గిట డైరెక్ట్గా వాహనాన్ని చాలు చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇది మాకు చాలా వాళ్ళు దౌర్జన్యంతో ఊళ్ళో ఇల్లీగల్ కళ్ళు సరఫరా చేసుకుంటూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి 2 ఏళ్ళు అయిపోయింది టైం వాళ్ళది. ఈ సంవత్సరం మా ఊళ్ళోనే చేసుకోవాలి. దీనికి న్యాయపరంగా ఎక్సైజ్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లైంట్ ఇచ్చినాం. 3 రోజులే కంప్లైంట్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళకు ఇంతవరకు ఇది లేదు. నిన్న ఒకసారి ఇచ్చినాం. మేము 20 మందిని కలిసి ఒక షాప్ వేసి అప్పటిదప్పుడు బంద్ చేయించి తీసుకొని పోయినారు. వాళ్ళు 3 గంటలు అయితే గిట్ట ఇంతవరకు ఇది లేదు, చర్య తీసుకుంటలేదు. ఎక్సైజ్ సిఐ గారు, ఎస్ఐ గారు ఇద్దరు చర్యలు తీసుకుంటారు. ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఫోన్ చేస్తే 3 గంటలైనా గిట్ట రెస్పాన్స్ తీసుకుంటలేదు. కల్లు రవాణా చేసింది ఇప్పుడు వచ్చిన టింకు ఆమె సంగం నారాయణ అన్న కొడుకు దౌర్జన్యంగా వచ్చి డాగులు వేసి ఒక 20 మందిని తోలుకొచ్చి అదేమిటి దౌర్జన్యం? ఇది సమంజసం కాదు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఏప్రిల్ 2వ రోజు సాయంత్రం ఎక్సైజ్ ఎస్ఐ రవికుమార్ సార్ గారు వచ్చి ఇక్కడ మేము 20 మంది ట్యాపర్లతోటి దుకాణం వేస్తే ఇల్లీగల్ ట్యాప్ దుకాణం అని చెప్పి ధ్వంసం చేసి 30-40 కార్టన్లు ధ్వంసం చేసి ఆన్ ది స్పాట్లో వచ్చి షాంపిల్ తీసుకొని పోతున్నాడు. అసలు నో రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇది ఎట్లా సార్ అంటే గిట్ట ఏం చెప్తా అవతలలో ఏం సీజ్ చేస్తలేడు. వాళ్ళ దగ్గరికి పోయి ఏమి చేస్తాను లేడు. మొత్తానికి మా షాప్ పైన దాడులు చేసి కల్లుని 30 కార్టన్లు కల్లుని పారబోసి వాళ్ళ మాట నేను వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నాడు. బడా కాంట్రాక్టర్ మా పైన పేదవాళ్ళ పైన మొత్తానికి దౌర్జన్యంగా వచ్చి కేసులు బనాయిస్తున్నాడు. ఇలాంటి ఈ ఎక్సైజ్ ఎస్ఐ రవి సార్ గారు చాలా వన్ సైడ్ హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు. ఎక్సైజ్ అధికారులు వచ్చి దీన్ని న్యాయపరంగా పేద గీత కార్మికులకు సహాయం చేయాలని కోరుతుంది. చేసేకి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు నిన్న వచ్చి అంత స్పాట్లో వచ్చి మాది కళ్ళు దుకాణం బంద్ చేయించారు.
కాదు ఫస్ట్ వీడియోలు ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి ఈయన దింపిపోయినరు దింపిండు కదా ఓపెన్ షాప్ నాకు సిఐ చెప్పింది 2 దుకాణాలు బంద్ ఉంటాయని చెప్పింది. ఎక్సైజ్ సిఐ 2 వాళ్ళది బంద్ ఉంటుంది, మీది బంద్ చేసుకున్నాం. మేము బంద్ చేసుకున్నాం. అదే చాలా ఉంటుంది. అరే ఇలక్క కాదు ఇప్పుడు వస్తుంది అది. అరే ఈడికాల అమ్మ కొండి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఇప్పుడు వచ్చిందప్ప పెద్ద మనిషి ఇప్పుడు వచ్చింది. అరే ఇప్పుడు తిప్పిపోయినట్టు మళ్ళీ మాకు కూలే ఉన్నాను. మీరేమో వస్తున్న ప్రవీణ్ ఇప్పుడు వస్తున్నా అని చెప్పి వీడ ఇంతవరకు 3 గంటలే ఇంతవరకు రాలేడు. మళ్ళీ ఇల్లీగల్ వాళ్ళు తెచ్చిన ట్రాన్స్పోర్టింగ్ కళ్ళు తెచ్చిన ఊళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా బంద్ ఆడే చేస్తున్నాం మేడం. ఇప్పుడు తెచ్చేసిండ్రు కళ్ళు, తాజాగా కళ్ళు తెచ్చేసిండ్రు. చెప్తే బంద్ చేయలేరుగా మేడం. చెప్తే గిట్ట బంద్ చేయలేరు కదా. మేము చేసాం మేడం, మేము చేసినాము. నాకు మస్తు ఒప్పుతుంది మేడం. నేను 18 మీరు చెప్పిన మాట వింటున్నాను మేడం. మేము ఒక కంప్లైంట్ ఇచ్చి గిట్ట 3 రోజులు అవుతుంది, రెస్పాన్స్ లేదు. మీది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్తున్నాగా మేడం. ఇప్పుడు తాండ్రుల గిట్ట మొత్తం ఇల్లీగల్ ఉన్నాయి కదా. తాండ్రుల ఇల్లీగల్ డిపో ఉన్నది, గొల్ల చెరువుల ఇల్లీగల్ డిపో ఉన్నది అని చెప్తున్నా నేను. 33 దుకాణాలు వేసిండ్రు తాండ్రుల. గల్లీకి ఒక దుకాణం ఉన్నది ఇల్లీగల్. ఫస్ట్ మాది చేస్తా అంటున్నా వాళ్ళ ఇదేరా మేడం. ఓపిక చాలా ఉన్నది నాకు. భూమికి ఉన్నంత ఓపిక చాలా ఉంది మేడం. నాకు చాలా ఓపిక ఉంది. రేపు గిట్ట ఊళ్ళకెళ్ళి 100 మహిళలను తోలుకొస్తాం మీ ఆఫీస్ దగ్గరికి. మేము 100 మంది లేడీస్ పిచ్చోళ్ళు అవుతుండ్రు. ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుండ్రు మేడం. ఇంట్లో పండి తిరుక్కుంటా మా దగ్గరికి. ఏమంటే అది మా సర్పంచ్ వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ఏం కలుపుకొని తెచ్చేస్తుంటే మా కళ్ళులా ఎవరు రెస్పాన్స్ అవుతారు మేడం? ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అంటున్నా ఆ కళ్ళు దాగి పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇక్కడ షాంపిల్ ఎప్పుడు మేము వాళ్ళు ఏమో తొందరగా తీస్తారు, వాళ్ళు ఏమో తిని పండుకున్నాక మొత్తం 3 రోజులైనాక తీస్తారా మేడం? ఏడొస్తున్నారు మేడం. ఆవేశం ఎందుకు కడుతున్నారు? ఆవేశం పడుతున్నట్లున్నా మేడం? మీరు రెస్పెక్ట్ మీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీ చర్యలు ఎక్కడ తీసుకున్నారు మాకు ఒక్కటి చెప్పండి. 3 రోజుల కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే ఏడొస్తున్నారు మేడం? మీరు ఏడొస్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఈడ బొందలు పెట్టినాక వస్తారా? అయ్యో రామచంద్ర అనేది మా ఆవేశం నాకెందుకు ఎక్కుంటా మేడం? నేను అదే ఎప్పుడు వస్తారు మేడం? 3 గంటల నీ ఫోన్ బిజీ ఉన్నది. 3 గంటలు పని చేస్తున్నా 3 గంటలు బిజీ ఉంటుందా మేడం? 3 గంటలు ఒక్క నిమిషం గిట అవును. నేనేమంటా ఒక్కటే ఫోన్ 3 గంటలు వస్తా మేడం? ఒక్కటే ఫోన్ 3 గంటలు మాట్లాడతారా ఎవరైనా? ఓకే అంటే ఈడ కళ్ళు దాగి ఎట్లయితే గిట్ట రెస్పాన్స్ లేకుండా మేడం?
ఏడుంది మేడం? ఒక ఎస్ఐ గారికి ఇట్లా ఇంటిమేషన్ ఇస్తే ఇంతవరకు లేడు. ఎంతవరకు నిజం ఇది? ఎస్ఐకి మీకు నిన్న చెప్పొచ్చుడా మాకు ఇల్లీగల్ ఉండే ఆగమేఘాలమైన వచ్చింది రాత్రిలో. ఇప్పుడు పట్టపాకలు చేస్తే గిట్ట వస్తలేరు ఎందుకు మేడం? ఇప్పుడు పంపిస్తానంటే ఇప్పుడు మా మీద నిమిషాల మీద వస్తాను, ఇప్పుడు గంటల వ్యవధి అయితే గిట్ట వస్తలేదు. ఇప్పుడు అది ఇల్లీగల్ వాహనం బండి గుద్ది తీసుకొని పోయింది, ఫ్రాక్చర్ అయింది కాళ్ళు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? ఎవరు? ఇప్పుడు యాక్సిడెంట్ ఇల్లీగల్ బండి తీసుకొచ్చి బండిని ఆపితే గిట్టి ఇంతవరకు రాలేరు మీరు సీజ్ చేయడానికి. మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలే? రైడ్లో ఎట్లుంటారు మేడం? నేను అన్నప్పుడు వస్తా అని చెప్పిండు కదా, ఇక్కడ 10 నిమిషాలు వస్తున్నా ప్రవీణ్ అని చెప్పిండు. వేరే కాల్ ఇంతకన్నా ఎమర్జెన్సీ కాలా? ఇంతకన్నా ఎమర్జెన్సీ ఉంటుందా మేడం? అరే ఇంత సీరియస్ విషయం ఒక సర్పంచ్గా చెప్తే గిట్ట అంటే సర్పంచ్ కించపరుస్తున్నట్లనే మీరు. ఊళ్ళో అవును మేడం, ఊళ్ళో పిచ్చోళ్ళు అవుతున్నారు. అది ఏం కళ్ళు తెస్తున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారు, అది అనేది తెలియాలి కదా మేడం. మాకు మా ఊళ్ళ పైన గంజాయి అవన్నీ అంటారు కదా, వాళ్ళు ఏం కలుపుతున్నారు? ఔషధము మీనికెళ్ళి ఇది కలుపుతున్నారు అది ఏమన్నా? అదే నేను ఆవేశపడుతున్నాను. నేను ఆవేశం లేదు మేడం, ఆవేశం టెన్షన్ నాకేం టెన్షన్ లేదు, టెన్షన్ ఏం లేదు మేడం. అంటే నేను కాయ అంటే నీకేం పాలు నేను ఇది అడుగుతున్నానా మేడం? ఏమన్నా బిచ్చం గిట్ట అడుగుతున్నానా? ఇలా బిచ్చం గిట్ట అడుగుతున్నా? కాయ అంటారు మేడం. ఉండే వాస్తవం మాట్లాడితే ఇట్లా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడతారు మేడం మీరు? కాయ అంటున్నారు. నేను ఉన్నది మాట్లాడుతుంటే మమ్మల్ని